వెల్కమ్ టు మనీ నైన్. కార్పొరేట్ సెంట్రల్కి స్వాగతం. నా పేరు సుకుమార్. మొదటగా ఈరోజు మనకి అదానీ స్టాక్స్కి సంబంధించి సిక్యూజీ పార్ట్నర్స్ ఎవరైతే ఇంతకుముందు ఇన్వెస్టర్గా ఉన్నారో వాళ్ళు మరో $1 బిలియన్ అదానీ పోర్ట్స్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్టుగా వార్త వచ్చింది. హిడెన్బర్గ్ లాసెస్ తర్వాత అదానీ ఆల్మోస్ట్ మనకి ఈ స్టాక్ మార్కెట్లో గత 3 రోజుల నుండి పాజిటివ్గా ఉండడంతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా బోర్డు రెజల్యూషన్లో దాదాపు $1 బిలియన్ రేస్ చేయడానికి $1 బిలియన్ రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు అదానీ స్టాక్స్ విషయానికి వస్తే దాదాపు 13% పెరిగి 63,285 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ని ఈ 2-3 రోజులు పాజిటివ్ ట్రెండ్ తోటి చేజిక్కించుకోవడం మనం చూడొచ్చు. మరోవైపు బీఓసీ ఏవియేషన్ ఎన్సీఎల్టీలో గోఫస్ట్కి సంబంధించి ఎన్సీఎల్టీలో ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి ఈ కేసుకి సంబంధించి అగైనెస్ట్గా మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇప్పటివరకు వాళ్ళు లీజ్ తీసుకున్నారో వాటిని ఎగ్జిస్టింగ్ దీని నుండి బయటికి తీసుకొచ్చి వెనక్కి అప్పచెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎన్సీఎల్టీలో వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దీంతోపాటు గతంలో మనకి ఎన్నో డేట్స్ ఇచ్చిన గోఫస్ట్ మాత్రం ఈ ఆపరేషన్స్ని రెజ్యూమ్ చేయడానికి స్పెసిఫిక్ టైమ్ లైన్స్ ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే 27వ తారీఖుకి మనకి 27 జూన్కి ఈ ఫ్లైట్స్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తామని గతంలో చెప్పినప్పటికి కూడా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. మరోవైపు వేదాంత ఆల్మోస్ట్ $850 మిలియన్ ఫండ్ రైజ్ చేస్తున్నట్టుగా, అది కూడా జేపీ మార్గన్, ఓక్ట్రీ ఈ రెండింటిని కన్సార్షియం కింద ఈ డెట్ని తీసుకుంటున్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అనిల్ అగర్వాల్ ఎవరైతే వేదాంత గ్రూప్ని హెడ్ చేస్తున్నారో ఆల్మోస్ట్ $850 మిలియన్ ఫండ్ని జేపీ మార్గన్ అండ్ ఓక్ ట్రీ నుండి రైజ్ చేస్తున్నట్టుగా మనకు న్యూస్ వచ్చింది. కాకపోతే దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే 5 ఏళ్ళు ఈ లోన్ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి అఫీషియల్గా అటు ఓక్ ట్రీ నుండి కానీ ఎక్కడ మనకి ఎవరైతే లెండర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి మనకి కన్ఫర్మేషన్ రాలేదు. ఇంతకుముందు ఈ కంపెనీకి సంబంధించి జింక్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీన్ని $3 బిలియన్ అమ్మడానికి ప్రయత్నం చేసినా కూడా అది వర్కౌట్ కాలేదు. సో దీనివల్ల మనకి ఆల్మోస్ట్ వేదాంత 8% స్టాక్ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే డౌన్ఫాల్ అనుకోవచ్చు. ఈ రెండు కూడా మనకి రావడం జరిగింది. అండ్ ఈ ఏప్రిల్ క్వార్టర్లో కూడా నెగిటివ్గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఈ కంపెనీ డెట్ వల్ల డెంట్ జరుగుతుంది అనేది మాత్రం క్లారిటీ ఉంది. సో దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ ఫండ్ కనుక జేపీ మార్గన్, ఓక్ ట్రీ కనుక ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం చూసే అవకాశం ఉంటుంది. అది అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరో ప్రముఖ సంస్థ హెల్త్ కేర్లో ఉన్న టీటీకే హెల్త్ కేర్ మంగళవారం రోజు మనకి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఈ రిజల్ట్స్లో 59% జంప్ కనిపించింది. క్వార్టర్ టు క్వార్టర్ నెట్ ప్రాఫిట్ ఇది దాదాపు 16.94 కోట్ల మనకి ప్రాఫిట్ కింద చూపించడం జరిగింది. చెన్నై బేస్డ్ కంపెనీ అయిన ఫార్మాసిటికల్, అదేవిధంగా ఈ సంస్థ మిగిలిన వ్యాపారాల అన్నింటిలో టీటీకే హెల్త్ కేర్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ గత సంవత్సరం కనుక మనం గమనిస్తే 10.62 క్రోర్స్ని నెట్ ప్రాఫిట్ కింద చూపించారు. అది ఒక పాజిటివ్ ట్రెండ్ కింద మనం ఈ ఇయర్ మనకి ప్రజెంట్ చేసిన రిజల్ట్స్ని బట్టి చూస్తే ఇది ఒక పాజిటివ్ ట్రెండ్ కింద కనిపిస్తుంది. అండ్ ఆపరేషన్స్లో కనుక మనం చూస్తే కంటిన్యూడ్ మనకి ఆపరేషన్స్లో దాదాపు 20.42 క్రోరు లేటెస్ట్ క్వార్టర్లో రావడం జరిగింది. అండ్ గత సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 3.47 కోట్ల ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్స్ డిస్కంటిన్యూ చేయడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త తగినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా గతంలో ఈ వ్యాపారానికి సంబంధించి అంటే హెల్త్ కేర్, హ్యూమన్ ఫార్మా బిజినెస్ ఏదైతే ఇంతకుముందు టీటీకే హెల్త్ కేర్ హోల్డ్ చేసేదో దాన్ని బిఎస్వి ఫార్మాకి దాదాపు 805 కోట్ల రూపాయలకి అమ్మడం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 2022 స్టార్టింగ్లో. సో ఇవన్నీ చూసిన తర్వాత అంటే అటు ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్రాఫిట్స్లో కొద్దిగా నెట్ ప్రాఫిట్స్ పెరుగుతున్న పరిస్థితి మనకి ఈ కంపెనీలు కనిపిస్తుంది. స్టాండ్ అలోన్ రెవెన్యూ కనుక మనం చూస్తే దాదాపు 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే గతంలో 159 కోట్లు ఉంటే ప్రస్తుతం 180 కోట్లు నమోదైనట్టుగా మనకి Q4 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023 Q4లో
ఈ కంపెనీ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక నిర్మా గ్రూప్తో పాటు 3 ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ కూడా గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ని కొనడానికి రేస్లో ఉన్నాయి. అహ్మదాబాద్ బేస్డ్ నిర్మా గ్రూప్ ఏదైతే లీడింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్తో కలిసి ఈ రేస్లో పాల్గొంటున్నట్టుగా మనకి బీఎస్సీ లిస్టెడ్ కంపెనీ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ అక్విజిషన్ దాదాపు నిర్మా గ్రూప్ కనుక చూస్తే కెమికల్స్ టు సిమెంట్ అన్ని వ్యాపారాల్లో కూడా నిర్మా ఉంది. అండ్ ఇది సక్సెస్ఫుల్ అయితే కనుక దాదాపు మనకి హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఈ కంపెనీ ఎంట్రీ ఒక పాజిటివ్ ట్రెండ్ కింద మనకు కనిపిస్తుంది. అదే కాకుండా గతంలో మనం చూస్తే లాఫరేజ్ అనే సంస్థ అసెట్స్ని దాదాపు 9,400 కోట్లు పెట్టి జూలై 2016లో ఈ సంస్థ కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎమామి సిమెంట్స్కి సంబంధించి అసెట్స్ దాదాపు 5,500 కోట్లు ఫిబ్రవరి 2022 కొనడం జరిగింది. సో ఈ 2 అక్విజిషన్స్ తర్వాత గ్లెన్మార్క్ని కొనే అవకాశాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇందులో పేరెంట్ కంపెనీ అయిన గ్లెన్మార్క్ దాదాపు 82.8% స్టేక్ హోల్డ్ చేస్తుంది. ఇది మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం చూస్తే గ్లెన్మార్క్కి దాదాపు 6,361 కోట్లు మనకి మంగళవారం నాటి క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే దాదాపు 519 రూపాయల దగ్గర ఉంది. కాబట్టి ఈ వాల్యుయేషన్ క్రియేట్ అయినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఏవియేషన్ సంస్థ స్పైస్ జెట్ వాళ్ళ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు శాలరీని 7.5 లక్షలకి నెల జీతం కింద అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళ ఒక అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. దీంతోపాటు 4 ఫ్లైట్స్ ఏవైతే ఇంతకుముందు జూన్ 15వ తారీఖు ఆగాయో వాటిని కూడా రివైవ్ చేసి వాటిని కూడా మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. మరోవైపు స్పైస్ జెట్ ఈ సంవత్సరంతో 18 ఏళ్ల ఫ్లయింగ్ వాళ్ళు మంగళవారానికి కంప్లీట్ చేశారంటే దాదాపు 18 సంవత్సరాల సక్సెస్ స్టోరీ కూడా ఉన్నట్టుగా స్పైస్ జెట్ చెప్తుంది. దీంట్లో మనకి మెయిన్గా క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7.5 లక్షల జీతం, అంటే ఫ్లయింగ్ అవర్స్ 75 గంటలు చేస్తూ 7.5 లక్షల రూపాయలు మంత్లీ శాలరీని పెంచుతూ స్పైస్ జెట్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీంతోపాటు మరోవైపు ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే లాయల్టీ రివార్డ్ కింద రాబోయే రోజుల్లో దాదాపు క్యాప్టెన్స్కి నెలకి అదనంగా అంటే జీతం కాకుండా అదనంగా 1 లక్ష రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పైస్ జెట్ చెప్తుంది. సో ఇది మే 16, 2023 నుండి వీళ్ళు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా, అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఆ రోజు నుండి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా స్పైస్ జెట్ వాళ్ళ పైలట్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో లాయల్టీ రివార్డ్ కూడా 1 లక్ష రూపాయలు రావడంతో ఆల్మోస్ట్ అంటే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని దాదాపు రెమ్యూనరేషన్ 8.5 లక్షల వరకు కూడా రాబోయే రోజుల్లో స్పైస్ జెట్ పైలట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆయిల్ మినిస్ట్రీ ఎంఆర్పిఎల్ హెచ్పిసిఎల్ మెర్జర్ ప్రక్రియని మొదలుపెట్టడానికి ప్లానింగ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఎంఆర్పిఎల్, అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్, ఈ 2 కూడా ఓఎన్జీసీ హెచ్పిసిఎల్ని అక్వైర్ చేసిన తర్వాత ఒక సూచనప్రాయంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనకి ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఓఎన్జీసీకి కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి, అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ని డౌన్ స్ట్రీమ్లో ఉన్న వర్టికల్స్ అన్నింటినీ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఇది ఒక అక్విజిషన్ కింద భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే హెచ్పిసిఎల్ ఆల్రెడీ ఓఎన్జీసీ దాదాపు మనకి ఆల్రెడీ 5 సంవత్సరాలకు ముందే నిర్ణయం ప్రకారం హెచ్పిసిఎల్ ఇప్పుడు ఓఎన్జీసీ కిందకి వెళ్తుంది. కాబట్టి ఈవెన్ ఎంఆర్పిఎల్ మెర్జర్తో మనకి రిఫైనరీ కావచ్చు, ఈ షేర్ స్వాప్ డీల్ వల్ల అటు రిఫైనరీలో కావచ్చు, మార్జిన్స్లో కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి అరుణ్ కుమార్ సింగ్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఓఎన్జీసీ చైర్మన్, తను గతంలో కూడా మనకి హింట్ ఇవ్వడం జరిగింది. సో కంపెనీ ఆల్మోస్ట్ ఈ స్ట్రీమ్లైన్ చేసే విషయంలో ఓఎన్జీసీ మెర్జ్ ఎంఆర్పిఎల్తో అవడం కావచ్చు, అదేవిధంగా హెచ్పిసిఎల్ని మెర్జ్ చేసుకోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల రిఫైనింగ్ కెపాసిటీ పెరగడమే కాకుండా ఇంకొక వైపు సెల్లింగ్ ఎక్స్ట్రా, అంటే హెచ్పిసిఎల్ ఇప్పుడు ఏదైతే వాల్యూమ్స్ చేస్తుందో దాన్ని కూడా పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రిఫైనింగ్ కెపాసిటీని ఏదైతే లిమిటేషన్ కింద ఇప్పటి వరకు హెచ్పిసిఎల్ ఓఎన్జీసీ చూస్తున్నాయో దాన్ని ఈ ఎంఆర్పిఎల్ అక్విజిషన్తో కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి ఇవాళ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇక ఫటాఫట్ మార్కెట్ న్యూస్కి వెళ్దాం. అశోక్ లైలాండ్ Q4 రిజల్ట్స్ దాదాపు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 17% డౌన్ ట్రెండ్కి వచ్చింది. 751 కోట్లకి ఇది తగ్గడం జరిగింది. సేల్స్ మాత్రం 33% పెరిగి ఈ రిజల్ట్స్ పోస్ట్ చేసిన పరిస్థితి ఈరోజు మనం చూడొచ్చు.
దీంతోపాటు మనకి సెకండ్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీ. డిక్సన్ స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ చూపిస్తూ దాదాపు మేనేజ్మెంట్ గతంలో ఇచ్చిన గైడెన్స్ కావచ్చు వీటిని అన్నింటినీ కూడా మనకి అంచనాలని దాటుతూ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల రాబోయే రోజుల్లో డివిడెండ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. మరో సంస్థ సుదర్శన్ కెమికల్స్ కూడా Q4 రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మనకి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి 23.3% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గినప్పటికీ కూడా ప్యాట్ తగ్గినప్పటికీ కూడా ఈ స్టాక్ పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఇవాల్టి కార్పొరేట్ సెంట్రల్. మరిన్ని విశేషాల కోసం Money9 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్లు, పర్సనల్ ఫినాన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎనీథింగ్ ఏదైనా ఫైనాన్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు తెలిసిన భాషల్లో తెలియడానికి తెలుసుకోవడానికి Money9 వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.